హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందామని చెప్పాను కదా ముందు వీడియోలో. ఫస్ట్ వన్ చూడండి. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనునవి ఏంటివి అంటే చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా నైపుణ్య చతుష్కం, భాషా కౌశలాలు 4 ఈ 3 వస్తాయన్నమాట. పదయుగాలు అంటే కరం, ఖరం, కల, కల, భావి, భావి వంటి పదాలను అభ్యసనం చేయటం వల్ల ఈ నైపుణ్యం పెంపొందించవచ్చు. ఏ నైపుణ్యాన్ని? శ్రవణం. ఓకే. నెక్స్ట్, వచ్ అను సంస్కృత ధాతువు నుండి జనించినది ఏంటంటే వాచికం. వచ్ వాచికం. నెక్స్ట్, సంభాషణలు ఒకరే చెప్పక ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించినట్లయితే ఏమంటారు? నాటకీకరణం. సంధి చేయలేకపోవటం, వైరి సమాసాలు, ఈ దోషాలు ఏ దోషాలకు వస్తాయంటే భాషా దోషాలకి వస్తాయన్నమాట. భాషా దోషాలు. జ్ఞానం, జ్ఞానం, పరిణితి, పరిణతిగా ఉన్న, అన్నగా రాయటంలో కలిగిన దోషం ఏంటంటే అనునాసిక దోషం. అనునాసిక దోషం. భాషా నైపుణ్యాల్లో మూడవది భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది వచ్చి పఠనం. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల దృష్టిలో అంగీకారం కాని పద్ధతి ఏంటంటే నవీనాక్షర పద్ధతి. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అనే సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసే పద్ధతి పద పద్ధతి. ప్రాచీన నవీనాక్షర పద్ధతులలోని లోపాలను అధిగమించే పద్ధతి పద పద్ధతి. నిర్వహణ విధానమంతా పద పద్ధతి వాక్య పద్ధతిలాగే ఉండే పద్ధతి ప్రాచీన పద్ధతి. నెక్స్ట్, లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో శబ్దయోగంగా భావస్ఫోరకంగా పఠించడం అన్నీ అన్నమాట. ప్రకాశ పఠనం, బాహ్య పఠనం, వాచ పఠనం. ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఇలా అంటారు. ఏమంటారంటే చూపురేప, చూపు మేర, పలుకు మేర, వాగ్మితి, నయనమితి. నెక్స్ట్, వాగేంద్రియాలను కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణ చేస్తూ మనస్సులో చదవటం మౌన పఠనం, గంభీర పఠనం, నిశ్శబ్ద పఠనం ఇవన్నీ వస్తాయన్నమాట. బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూలాభిప్రాయాలను గ్రహించగల పఠనం విస్తార పఠనం. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులకు అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయటం లేఖనం. మంచి దస్తూరిని పెంచే మార్గాలు దృష్టిలేఖనం, ఉక్తలేఖనం. దృష్టలేఖనం, ఉక్తలేఖనం. ప్రతి నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే లక్షణాలు స్పష్టత, నిర్దిష్టత, సమత, అందం, వేగం. మంచి దస్తూరిని నేర్పే మార్గాలు చూచిరాత, దృష్టలేఖనం, ఉక్తలేఖనం. కాసట బీసటగా వివిధ విషయాలు చదవటం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలు అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.